ఏపీలో గడువు తీరిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు పేద మధ్యతరగతి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు బాసటగా నిలిచినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏపీలో ఇక లేవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి 10 సంవత్సరాలకు ఈ కోర్సులు ఏపీలో కొనసాగాయి. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు ఏపీలో మరలా పునరుద్ధరణ చేయాలని విద్యార్థులు ఉద్యోగస్తులు డిమాండ్ చేశారు. గుంటూరు జేకేసీ కాలేజ్ సెంటర్లోని నూతనంగా కోర్సులో జాయిన్ అవ్వడానికి వచ్చిన విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తపరిచారు. 10 సంవత్సరాల గడువు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే దానికి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అనేది లేదు. దీనివల్ల ఏపీకి చెందిన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు కూడా సపరేట్గా 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వెంటనే మా ఆంధ్రప్రదేశ్ కాడ సపరేట్గా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి అంబేద్కర్ యూనివర్సిటీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాడ తీసుకొచ్చి ఇక్కడ కొనసాగించాలని కోరుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే మాకు యూజ్ఫుల్ అవుతుంది, అటు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. చాలా మంది ఏంటంటే అది అంబేద్కర్ యూనివర్సిటీ దూరం అయిపోవడం వల్ల ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోలేక దూరం అనే భావంతో చాలా మంది ఆగిపోతున్నారు. ఇప్పుడు ఈ కోర్సు ఏపీలో కాడ స్థాపించడం వల్ల మాలాంటి చాలా మంది విద్యార్థులకి, మా తర్వాత వచ్చే విద్యార్థులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది జాబ్ పరంగా ఏ పరంగా నవ్వు. ఇప్పుడు చాలా మంది మేడమ్స్ ఉన్నారు, చిన్న చిన్న జాబులు చేసి ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్ కోసం ఒక డిగ్రీ కావాలంటే మళ్ళీ ఈ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ కోర్స్ అనేది అంబేద్కర్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఏపీలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో కానీ మిగతా కోర్స్ యూనివర్సిటీలో లేదు. అదే కనుక ఏపీలో కాడ ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఉండి ఇలాంటి కోర్సులు ఉంటే కనుక మాలాంటి చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడుతుంది. కనుక వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ యొక్క అంబేద్కర్ యూనివర్సిటీని మాకు ఏపీ కాడ తీసుకొచ్చి మా విద్యార్థులందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ నుంచి సౌకర్యాలు కల్పిస్తూ, కానీ ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్ర విభజన ప్రకారము 10 సంవత్సరాలు మాత్రము మీకు ఇవ్వబడుతుంది. తర్వాత మీ అంబేద్కర్ యూనివర్సిటీని డెవలప్ చేసుకోండి అనేసి రాష్ట్ర నాయకులకు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న స్పీకర్స్ అయితేనేమి అందరికీ తెలియజేయడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా చెప్పిందో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఎటువంటి ఆలోచన చేయడం లేదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషాలజీ చదివిన వాళ్ళు అయితేనేమి, సోషల్ వర్క్ చదివిన వాళ్ళు అయితేనేమి, సైకాలజీ చదివిన వాళ్ళు అయితేనేమి, మోర్ దెన్ చాలామంది హాస్పిటల్స్లో అయితేనేమి, టీచింగ్ ఫీల్డ్లో అయితేనేమి ఇలాగా చాలామంది సెటిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడున్న మన విద్యార్థులు చదువుకొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది ఎంఎస్సీ ఇక్కడ పూర్తి చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో రీసెర్చ్ స్కాలర్గా, దాంతోపాటు కొంతమంది రీసెంట్గా చూశారో లేదో అనంతపూర్ డిస్టిక్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయింది. ఇలాగ ఎంతోమంది ఆర్థికంగా ఒడిదుడుకులు ఏర్పడిన వాళ్ళైతేనేమి, అదే కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. దట్టు మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మా జాబ్స్ మేము చేసుకుంటాం. సండే ఇక్కడ క్లాసెస్ ఉంటున్నాయి. సెంటర్కి వస్తాం. మాకు కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడానికి లెక్చరర్స్ వాళ్ళు వస్తారు. సో మాకు కావాల్సిన క్వాలిఫికేషన్, మేము ఏ ఫీల్డ్లో అయితే వెళ్తామో ఆ ఫీల్డ్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా డెవలప్ అవడానికి కానీ, ఫర్దర్గా ప్రమోషన్స్ కానీ, లేకపోతే మాకు క్యూరియాసిటీ ఉన్న మా ప్యాషనేటెడ్ లాంగ్వేజ్, మా ప్యాషనేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మేము ఫర్దర్గా చదువుకోవటానికి ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో మాకు మంచి అవకాశాలు దొరికినాయి. ఇప్పుడు నా వయసు 49 ఏళ్ళండి. ఇప్పుడు నేను చదువుతున్నాను. నాకు ఈ సైకాలజీ ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. సో నేను ఇంట్రెస్ట్గా ఉండి ఇప్పుడు చదువుకుంటున్నాను. నాకు 23 ఇయర్స్ అప్పుడు బీకామ్ అయిపోగానే నాకు అది చదవడానికి నాకు కుదరలేదు. కానీ ఇప్పుడు ఏ స్ట్రీమ్లో చదవాలనేది కాదు, ఇక్కడ డిగ్రీ బేస్ మీద ప్యాషనేట్గా ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్యాషనేట్గా చదవాలంటే డిగ్రీ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. మా ప్యాషన్స్కి తగినట్టు, మా ఇంట్రెస్ట్కి తగినట్టు ఒక కోర్స్ అనేది ఉంది అని అంటే దానికి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒక్కటే ఉంది. అది కూడా ఓపెన్ యూనివర్సిటీ. కానీ ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్ వరకు అంతా కలిసే ఉంది. కాలేజీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. నా ఫర్దర్ స్టడీస్ ఇంకా కంటిన్యూ చేయాలి అంటే నాకు అది బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉపయోగపడేది. సో ఇది 1982లోనే మన 84లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించారు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది. సో ఎప్పుడైతే మన బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా మన 2 రాష్ట్రాలు డివైడ్ అయినాయో ఈ 10 ఏళ్ళు అదే కంటిన్యూటీ అయ్యిందనమాట. ఈ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మన గుంటూరులో కూడా
కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు 10 years తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ వలన యూనివర్సిటీ హైదరాబాద్కి పరిమితం అయిపోయింది, ఆంధ్రాకి యూనివర్సిటీ లేకుండా అయిపోయింది. సో నాలాగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడానికి కూడా వేరే ఆధారం లేదు ఇప్పుడు. సో దయచేసి గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఈ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూ చేస్తే నాలాగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ మా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.